జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? నేను ఒక్కదాన్నే నీ ముందు నిలబడి అవసరమైతే ఎవరితో అయినా సరే కలబడి నీ ప్రాజెక్టు ముందుకు సాగేలా చేసే బాధ్యత నాది. ఇక్కడే ఉండు. ఇదిగో మధు, నా పేరు మీదున్న అన్ని ఆస్తులు, డాక్యుమెంట్స్, నా నగలు, ఇంట్లో ఉన్న డబ్బు, షేర్ పేపర్స్ అన్నీ తెచ్చాను. తీసుకో, ఇవన్నీ నీకే. ఎంతవరకు ప్రాజెక్టు నడుపుతావో అంతవరకు నడుపు. ఇంకా డబ్బు చాలదనుకుంటే యష్ పేరు మీదున్న ఆస్తులన్నీ కూడా ఇస్తాను. నా ఫ్రెండ్ దగ్గర అడిగి తీసుకుంటాను. అది చాలదనుకుంటే బ్యాంక్లో లోన్లు తీసుకో, నేను షూరిటీ ఇస్తాను. నేను, నా కొడుకు యష్ నువ్వు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేస్తాం. మా కుటుంబ పరువుని కాపాడటానికి నువ్వు ఏదైతే చేస్తాననుకున్నావో అదంతా చేసి చూపించు. ఏంటత్తయ్య ఇది? మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. నా మీద కోపంతో మీరేం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు. మీ ఆస్తులన్నీ ఈ మధు చేతిలో పెడితే మిమ్మల్ని మొత్తానికి ముంచేస్తుంది అత్తయ్య, ముంచేస్తుంది. చివరికి మిమ్మల్ని రోడ్డున పడేలా చేస్తుంది. నేను ఎవరినైతే నమ్మద్దు అని అంటున్నానో మీరు అదే మధుని మళ్ళీ మళ్ళీ గుడ్డిగా నమ్మి మీ కుటుంబ పరువు పోవడానికి మీరే కారణం అవుతున్నారు అత్తయ్య, మీరే కారణం అవుతున్నారు. కసాయి లాంటి మధుని నమ్మితే అది మిమ్మల్ని బలి కోరుతుంది. నా మాట నమ్మండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. మధుకి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. ఇవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. మధుకి హామీగా ఉండడం అంటే హాలాహలాన్ని మింగినట్టే అత్తయ్య. అత్తయ్య వద్దత్తయ్య, ఇదంతా ఏమొద్దు. నా మాట వినండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. సింధు, ఇంకొక్క మాట మాట్లాడినా బాగుండదు. అసలు ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నా పెద్ద కోడలు నీలాగా దిగజారుడు మనిషి కాదు, నీలాగా తప్పుడు మనిషి కాదు. ఈ కుటుంబం కోసం తన ప్రాణాలైనా ఇవ్వగలిగే అంత గొప్ప మనిషి నా మధు. అయినా వద్దనుకొని వెళ్ళిందానివి మళ్ళీ నా ఇంటి గడప ఎందుకు తొక్కావే? నీకవసరమైతే వస్తావు, అవసరం లేకపోతే వెళ్ళిపోతావు. పైపెచ్చి నువ్వొచ్చి నాకు చెప్తున్నావా? మధు గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదసలా. మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి పో. అది కాదత్తయ్య, నేను చెప్పేది వెళ్ళండి. అత్తయ్య అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి. మీరు నా మీద కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దత్తయ్య, ప్లీజ్. ఇంకొకసారి నా కంటికి కనిపిస్తే మీ ఇద్దరి ప్రాణాలు తీసేస్తాను. అసలా వెళ్ళండి. అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. వెళ్ళండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య,
ఇప్పటికైనా నా మాట నమ్మండి. వెళ్ళమని చెప్తే నీకు అర్థం కాదా? అత్తయ్య వెళ్ళండి. అయ్యో వెళ్ళండి. అత్తయ్య నా మీద నమ్మకం ఉంచినందుకు, నన్ను ఎంతలా నమ్మినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్స్ అత్తయ్య. అయ్యో మధు, మధు పైకి లే అమ్మా. ఊరుకో అమ్మా. ఆ సింధు ఎక్కడైతే భూమి పూజ జరగకుండా ప్రాజెక్టుని ఆపేసిందో అదే చోటుకి వెళ్ళి మళ్ళీ ప్రాజెక్టు మొదలవుతుందని అందరికీ తెలిసేలా చెయ్యి. ఆ సునందే కాదు, ఆ దేవుడు దిగొచ్చినా సరే నీ సంకల్పం ఆగకూడదు. నీ వెనక నేనున్నాను. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి. నా కుటుంబం పరువుని నిలబెట్టు. అలాగే అత్తయ్య, అలాగే. థ్యాంక్స్ అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇది నా కోసం కాదు అత్తయ్య, జనాలకి మంచి జరగటం కోసం. రేపొద్దున జనాలందరూ సంతోషంగా ఉంటే మీ పేరే చెప్పుకుంటారు అత్తయ్య, మీ పేరే చెప్పుకుంటారు. తేజ, ఈ డాక్యుమెంట్స్ అన్ని లోపల పెట్టు. ఇదిగో ఈ నగలు కూడా తీసుకుని లోపల పెట్టేసిరా. మనం త్వరగా ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళు. అలాగే మధు. మీరు చెప్పినట్టే చేస్తానత్తయ్య. ఎక్కడైతే తల దించుకున్నానో అక్కడే తల ఎత్తుకొని నిలబడతాను. మీ పరువుని, మర్యాదని, ఈ కుటుంబ గౌరవాన్ని నేను కాపాడతాను. ఇది మీ కోడలిగా నేనిస్తున్న మాట. నా పెద్ద కోడలు నీలాగా దిగజారుడు మనిషి కాదు, నీలాగా తప్పుడు మనిషి కాదు. అయినా వద్దనుకొని వెళ్ళిందానివి మళ్ళీ నా ఇంటి గడప ఎందుకు తొక్కావే? మధు గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదసలా. మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి పో. వెళ్ళండి. మేడం, మేడం మీరు ఓకేనా? ఓకే స్వాతి, ఐఎమ్ ఆల్ రైట్. ఏంటి మేడం, మీ అత్తయ్య మరీ ఇంత మూర్ఖంగా మొండిగా ప్రవర్తిస్తుంది? మధు మంచిది కాదు అని మొత్తుకుంటున్నా అంత గుడ్డిగా నమ్మేస్తుందేంటి? మా అత్తయ్యని మధు అనే మాయ పూర్తిగా కమ్మేసింది స్వాతి. అరే, కనీసం మనం చెప్పేది వినే పొజిషన్లో కూడా లేదు మీ అత్తయ్య. మధు అలా మార్చేసింది మా అత్తయ్యని. ఇలా అయితే మీ కుటుంబాన్ని, యష్ కంపెనీని కాపాడ్డం ఎవరి వల్ల కాదు మేడం. ఇప్పుడు తెలివిగా మీ అత్తయ్య ఆస్తి మొత్తం లాగేసింది. రేపు మీ భర్త ఆస్తికి కూడా ఎసరు పెడుతుంది. ఆ మధు ముందు ముందు ఎన్నెన్ని ఘోరాలు చేస్తుందో ఊహకే అందటం లేదు. అందుకే కదా స్వాతి, మా అత్తయ్యని నమ్మించాలి అంటే మనకి బలమైన ఎవిడెన్సులు కావాలి అని నేను అంతగా చెప్తున్నది. మధుని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే కానీ మా అత్తయ్య నమ్మదు. అప్పటి వరకు మనం ఏం చేసినా, ఎంత చెప్పినా వృధానే స్వాతి. ఒక్కటి మాత్రం నిజం మేడం,
మంచి మీద చెడు తాత్కాలికంగా గెలిచినా అంతిమ విజయం మాత్రం ఎప్పుడూ మంచివైపే ఉంటుంది. ఖచ్చితంగా నేను మధుని ఏదో విధంగా మీ అత్తయ్య ముందు ఎక్స్పోజ్ చేస్తాను. నన్నే చంపాలనుకుంది కదా, దాన్ని నేను చచ్చిన వదలను మేడం, చచ్చిన వదలను. చూడు స్వాతి, ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధు గాని ఆ పొలిటీషియన్ కానీ నిన్ను ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. మళ్ళీ నీ మీద ఎప్పుడైనా సరే అటాక్ చేసే ఛాన్స్ ఉంది. నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు అన్నది ఎవ్వరికీ తెలియనివ్వద్దు. ఏం చెయ్యాలి అన్నది నేను నీకు చెప్తాను, అది మాత్రమే చెయ్యి చాలు. అలాగే మేడం. సరే వెళ్దాం పద. భూమి పూజకి నేను రాకుండా సింధుని పంపించానని అమ్మకు తెలిసిందనుకుంటా. ఆ కోపంతోనే నాకు ఫోన్ చేస్తున్నట్టుంది. జరిగింది చెప్పి అమ్మను కూల్ చేయాలి. రే యష్, ఏంట్రా నువ్వు చేసిన పని? భూమి పూజకు నిన్ను రమ్మని మీ వదిన చెబితే నువ్వు రాకుండా ఆ సింధునెందుకు పంపించావురా? ఆ సింధు భూమి పూజ దగ్గరకొచ్చి ఎంత గొడవ చేసిందో తెలుసా? అందరి ముందు మీ వదినని అవమానించి ప్రాజెక్టులో తప్పులు జరుగుతున్నాయని చెప్పి పూజ జరగకుండా ఆపేసిందిరా. అవునా? సింధు అక్కడికి వచ్చి గొడవ చేసిందా? అది చేసింది మామూలు గొడవ కాదురా. ఆ జర్నలిస్టు స్వాతిని తీసుకొచ్చి నీ పరువు, మీ వదిన పరువు తీసేసిందిరా. అక్కడ చేసిన రచ్చ చాలదు అన్నట్టు ఆ స్వాతిని వెంటబెట్టుకుని మన ఇంటికొచ్చి మరి మీ వదినని నానా మాటలని పోయిందిరా ఆ సింధు. అసలు నువ్వు రాకుండా దాన్నెందుకు పంపించావు? అది చేసిన తప్పులు, ఆడిన నాటకాలు, మనల్ని చేసిన మోసం ఇవన్నీ మర్చిపోయి దాన్ని క్షమించేసి మళ్ళీ నీ భార్యగా ఒప్పుకున్నావా ఏంటసలా? అంతేలేరా, ఈ అమ్మకు చెప్పకుండా సింధు కోసం పోయిన వాడివి దాన్ని పెళ్ళంగా ఒప్పుకోకుండా ఎందుకుంటావులే? ఏరా, నిజం చెప్పు, నువ్వే కావాలని దాన్ని పంపించావు కదూ? అవునమ్మా. నువ్వు రాకపోతే నీకు ఈ తల్లి లేదు అని చెప్పినా నువ్వు సింధును పంపించావు అంటే ఏంట్రా అర్థం? ఈ అమ్మ నీకు అక్కర్లేదనేగా? నీ పెళ్ళాం నీకు కావాలనేగా? ఈ అమ్మ చచ్చిపోయినా నీకేం బాధ లేదన్నమాట. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా నీ మటికి నువ్వు ఏదేదో ఊహించుకొని అదే నిజం అన్నట్టుగా మాట్లాడతావేంటి? నువ్వు చెప్పావని అక్కడికి వద్దామని నేను బయలుదేరాను. అనుకోకుండా నా కర్మ కాలు స్లిప్ అయి కింద పడిపోయానమ్మా. దాంతో నా కాలు బెణికింది, లేచి నడవలేని పరిస్థితి. అయినా సరే నేను రావాలని ప్రయత్నించాను, కానీ భాగ్యం నాన్న నన్ను రానివ్వలేదు. సునంద మేడం ఫోన్ చేసేమో భూమి పూజకి నేను గాని సింధు గాని ఇద్దరిలో ఎవరో ఒకరు భూమి పూజకి రాకపోతే ఫండ్ రిలీజ్ చేయనని చెప్పారు. భూమి పూజ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేస్తానన్నారు. భూమి పూజ క్యాన్సిల్ అయితే ప్రాజెక్ట్ ఆగిపోతుందని. నాకింక వేరే దారి లేక, ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో సింధుని అక్కడికి పంపించాల్సి వచ్చింది. అంతే తప్ప నువ్వు అనుకున్నట్టుగా నేనేదో సింధుని భారీగా ఒప్పుకొని తనని అక్కడికి పంపించలేదు. అప్పటికి సింధుకి మరీ చెప్పి పంపించాను, అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్లు క్రియేట్ చేయకుండా కూల్గా వెళ్ళి కామ్గా తిరిగి వచ్చేయమని. కానీ ఆ సింధు అక్కడ భూమి పూజ అంతా నాశనం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదమ్మా. అమ్మా, సారీ అమ్మా. ఇప్పుడు నీ కాలు ఎలా ఉందిరా? బెడ్ రెస్ట్లో ఉన్నానమ్మా, నడవలేకపోతున్నాను. ఆ సింధే ఓ పథకం ప్రకారం నిన్ను వెళ్లకుండా ఆపాలని నువ్వు కింద పడేలా చేసి నీ కాలు విరగ్గొట్టేసిందిరా. రే యష్, నువ్వక్కడ ఉండొద్దురా, త్వరగా ఇక్కడికి వచ్చేయరా. నాకు చాలా భయంగా ఉందిరా.
ఆ సింధు శాశ్వతంగా నువ్వు అక్కడే ఉండిపోయేలా చేస్తుందని నాకు చాలా భయంగా ఉందిరా. అమ్మా ఎందుకు అనవసరంగా భయపడతావు? అలా ఏమీ జరగదు. నేను వచ్చేస్తానమ్మా. కాస్త నేను నడవగలిగితే వెంటనే బయలుదేరి వచ్చేవాణ్ణి. నేను రావడమే కాదమ్మా, నాతో పాటు నాన్నని పిల్లల్ని కూడా తీసుకొస్తాను. నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టు చాలు. నా కాలు బెనికిందని కాదమ్మా నా బాధ. భూమి పూజ జరగకపోతే అంత పెద్ద ప్రాజెక్ట్ ఆగిపోతుందనేదే నా బాధ. ఈ ప్రాజెక్ట్ ఆగదురా యష్, తిరిగి మళ్ళీ ప్రారంభమవుతుంది. నీకోసం నా కోసం కాదు, మీ వదిన కోసం ప్రాజెక్టు మొదలవ్వాలి. అందుకే ఆ సునంద ప్రాజెక్టు నుంచి తప్పుకున్నా సరే నా పేరు మీద ఉన్న ఆస్తి, నగలు, ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం మీ వదినకిచ్చేసి ప్రాజెక్టు స్టార్ట్ చేయమని చెప్పాను. ఏంటమ్మా నువ్వు అనేది? సునంద మేడం ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారా? సునంద తప్పుకోలేదురా. సింధునే మీ వదిన మీద లేనిపోని నిందలు వేసి ఈ ప్రాజెక్టు జెన్యూన్ కాదని నమ్మించి సునంద తప్పుకునేలా చేసిందిరా. అమ్మా వదినకి ఆస్తి, డబ్బు, నగలు ఇచ్చి మంచి పని చేసావు. వదిన మన పరువు నిలబెడుతుందమ్మా. మన ప్రాజెక్ట్ తప్పకుండా సక్సెస్ చేస్తుందమ్మా. వదినకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నేను వదినతో మాట్లాడతానమ్మా. వీలైనంత త్వరగా బయలుదేరి రారా. అక్కడ ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదసలా. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అలాగేనమ్మా, ఉంటాను. సింధు నేను చెప్పినా కూడా వినకుండా భూమి పూజ దగ్గర గొడవ చేసి ఆపేసావు కదా. రా నీ సంగతి చెప్తాను. చెప్పండి మేడం. సారీ యష్, నేను మీతో కలిసి ప్రాజెక్ట్ చేయలేను. భూమి పూజకు నువ్వు రాలేదు కాబట్టి ఇప్పుడు నీకు కాల్ చేసి చెప్తున్నాను. ఇంకా ప్రాజెక్ట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏంటి మేడం మీరు నన్ను నమ్మి నా కంపెనీతో టైఅప్ అయ్యారా, లేకపోతే ఆ సింధుని నమ్మి నా ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? చూడు యష్, సింధు నువ్వు కలిసి ఉంటారని మీ ఇద్దరిని నమ్మి మీ కంపెనీతో టైఅప్ అయ్యానే తప్ప మొదటి నుంచి మీ ఇద్దరిలో విడివిడిగా నేను ఎవ్వరిని నమ్మలేదు. ఆ రోజు ల్యాండ్ విషయంలో నాకు ప్రాబ్లం వస్తే నువ్వు సింధు కలిసి మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నల్ని కలిసి మీరిద్దరూ ఒకే మాట మీద నిలబడి మా అమ్మ నాన్నల్ని ఒప్పించి ల్యాండ్ డాక్యుమెంట్స్ తెచ్చి నాకిచ్చారు. నా ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్ చేశారు మీరు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో నువ్వు సింధు విభిన్న ధృవాలుగా ఉన్నారు. సింధునేమో ప్రాజెక్ట్ జెన్యూన్ కాదు అంటుంది, నువ్వేమో ప్రాజెక్ట్లో ఏ ఫ్రాడు లేదు, నన్ను మా వదిన్ని నమ్మమని చెప్తున్నావు. సింధు నువ్వు మీ ఇద్దరి ఆలోచనలు మ్యాచ్ కావడం లేదు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో ఏదో ఇష్యూ ఉంది. సింధు స్వాతిని తీసుకొచ్చి జరిగింది చెప్పిన తర్వాత నాకు నమ్మకం కుదిరింది. అందుకే ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయ్యాను. ఉంటాను యష్. ఆగు సింధు. నేను నీకేం చెప్పి పంపించాను? నువ్వు వెళ్ళి అక్కడ ఏం చేసావు? కామ్గా వెళ్ళొచ్చేయమంటే కావాలని అక్కడ భూమి పూజ దగ్గర మా ఇంటికి వెళ్ళి మరీ గొడవ చేసి వస్తావా? ఎందుకు సింధు? ప్రాజెక్ట్ చెడగొట్టాలని మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. అసలు మా వదినంటే నీకెందుకు అంత కోపం? ప్రాజెక్ట్ గురించి మా వదిన గురించి లేనిపోనివన్నీ చెప్పి ప్రాజెక్ట్ ఆగిపోయేలా చేసావు. ఏం సాధించాలని ఇదంతా చేస్తున్నావు?
నాకు కాలు బాగోలేదని నా ప్లేస్లో నువ్వు వెళ్తానంటే నా మీద ప్రేమతో చేస్తున్నావు అనుకున్నాను. కానీ ఇదంతా కుట్రతో చేస్తున్నావు నేను ఊహించలేకపోయాను. నిన్ను నమ్మి పంపించడం నేను చేసిన పెద్ద తప్పు. అసలేం కావాలి నీకు? మా ఆస్తి కోసమే చేస్తున్నావా? అదేదో నన్ను అడిగితే నేనే నీకు ఇచ్చేవాడిని కదా. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నా పిల్లల మొహం చూసి నిన్ను ఎప్పటికప్పుడు క్షమిస్తున్నా. మరీ బరి తెగించి ప్రవర్తిస్తున్నావు. ఆపు యష్. నీ నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నిజంగా నాకు ఆస్తులు అంతస్తులే కావాలి అనుకుంటే నీకంటే నా దగ్గరే ఎక్కువ ఉంది. అవన్నీ వదులుకుని నువ్వే కావాలని వచ్చాను. కలుపుకు పోవాలని మీతో కలిసి ఉండాలని కోరుకునే నన్ను నువ్వు మీ అమ్మ అవకాశం దొరికినప్పుడల్లా మీ మాటలతో నన్ను కుళ్ళబొడుస్తున్నారు. యష్, నీకు మీ అమ్మకి ఏమైనా పిచ్చా? ఆ మధు మంచిది కాదు అని చెప్తున్నా సరే వినకుండా మూర్ఖంగా ఎందుకు ప్రతిసారి నన్నే తప్పు పడతారు? మధు అంటే ఎందుకు మీకు అంత నమ్మకం? మీకోసం అది ఏం చేసిందని? మీ ఆస్తి కోసం అది వెంపర్లాడుతుంది. నేను కాదు, మీ వదిన క్యారెక్టరే మంచిది కాదు. అలా మీ ముందు నటిస్తుంది. ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ముంచేస్తుంది అని నేను ఇంతలా చెప్తున్నా గుడ్డిగా దాన్నే ఎందుకు నమ్ముతారు? ఇది మా కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ప్రాజెక్ట్. సింధు ఎన్నో అవాంతరాలు అడ్డుగోడలు పెట్టాలని చాలా ట్రై చేసింది. మా సంకల్ప బలం చాలా గొప్పది. ఎన్ని అడ్డంకులెదురైనా జనాలకి మంచి చేసే ఈ ప్రాజెక్ట్ని మాకసలు ఆపే ఉద్దేశమే లేదు. చూసావా సింధు, మా వదిన అంటే అది. తన ధైర్యం తెగువ ముందు నువ్వు ఎందుకు పనికిరావు. మా అమ్మతో పాటు మా వదినకి నేను కూడా అండగా నిలబడతాను.